నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ షాహిదా. మనం ఏదైనా సాధించాలనే లక్ష్యం స్పష్టంగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ మహిళా కలెక్టర్. ఈమె రేణు రాజ్ ఐఏఎస్. మొదట వైద్యురాలుగా చదువు ప్రారంభించిన రేణు రాజ్ తను ప్రజలకు చేయాలనుకున్న సేవలను వైద్యురాలుగా ఉండడం సరిపోదని గుర్తించి సివిల్స్ వైపు అడుగులేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ లో విజయం సాధించి ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఒక జిల్లాకు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణు రాజ్ ఐఏఎస్ సక్సెస్ స్టోరీ మీకోసం. రేణు రాజ్ కేరళలోని కొట్టాయంకి చెందినవారు. తన చదువు అంతా కొట్టాయంలోనే సాగింది. తన తండ్రి ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, తన తల్లి గృహిణి. వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా డాక్టర్లే. తాను కూడా డాక్టర్స్ కోర్సులో చేరి చదువును పూర్తి చేసింది. అనంతరం వైద్య సాధన ప్రారంభించింది. కానీ తన కోరిక మేరకు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్లాలనుకుంది. తాను డాక్టర్గా కొంతమంది రోగులకు మాత్రమే సహాయపడతానని, సివిల్స్ లోకి వెళ్తే వేల మంది జీవితాలని సరిదిద్దే మార్గం ఉంటుందని తెలిపింది. ఈ కోరికతో రేణు డాక్టర్గా సాధన చేస్తూనే యూపీఎస్సీ పరీక్షకు సిద్ధపడింది. రేణు రాజ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిని ప్రారంభించింది. అదే సమయంలో ఆమె సివిల్స్ పరీక్ష కూడా చదువుకుంటూ ఉండేది. రోజుకు 3 నుంచి 6 గంటల పాటు సివిల్స్ చదువుకునేది. ఇలా 7 నెలల పాటు ఈ ప్రిపరేషన్ కొనసాగించింది. మిగిలిన సమయాన్ని వైద్య వృత్తికి కేటాయించేది. ఇలా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసింది. తర్వాత సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమయ్యే సమయంలో తన చదువుపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావించి కొద్ది రోజుల పాటు వైద్య వృత్తిని వదిలేసింది. సివిల్స్ పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఐఏఎస్ అధికారి కావాలనే ఆశయంతో చాలా కష్టపడింది. చివరికి తన కృషి ఫలించి మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో 2వ ర్యాంకు సాధించింది. చిన్నప్పటి నుంచి ఉన్న తన ఐఏఎస్ కలను సాకారం చేసుకుంది. ఇకపోతే తాను 2022లో ఐఏఎస్ అయిన శ్రీ రామ్ వెంకట్రామన్ను పెళ్లి చేసుకుంది. తన భర్త కూడా యూపీఎస్సీ సివిల్స్ 2012లో 2వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. అయితే ఈమె వివాహ జీవితం కొద్దిగా వివాదాస్పదంగా మారింది. ఎంత కష్టమైనా మనం అనుకుంటే చేయలేనిది ఏది లేదని నిరూపించింది రేణు రాజ్. డాక్టర్గా ఎదుగుతూనే ఐఏఎస్గా కూడా ఎదిగింది. 2 అతి క్లిష్టమైన వృత్తుల్లోకి వెళ్ళి ఘన విజయం సాధించి అందరి మన్ననలు పొందింది. విజయం అనేది మన దగ్గర ఉన్న అవకాశాలపై ఆధారపడదు, వాటిని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సౌకర్యాల కంటే సేవను, పేరు కంటే బాధ్యతను, షార్ట్ కట్ల కంటే నిజాయితీని ఎంచుకున్న ఆమె లక్షలాది మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ఒక బిజీ డాక్టర్గా పనిచేస్తూనే యూపీఎస్సీ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 2 ర్యాంక్ సాధించడం నిజంగా అసాధారణ విజయం. మీరు కూడా మీపై నమ్మకం ఉంచి లక్ష్యంపై అచంచలంగా కష్టపడితే ఏ కలనైనా నిజం చేయగలుగుతారు. డాక్టర్ రేణు రాజ్ ఐఏఎస్ సక్సెస్ జర్నీ నుంచి యూపీఎస్సీ అభ్యర్థులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే. మొదటిది, మీ నేపథ్యం ముఖ్యం కాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన, ఏ విద్యా నేపథ్యం నుంచి వచ్చినా యూపీఎస్సీ సివిల్స్లో విజయం సాధించవచ్చు. ఇక రెండోది, స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎందుకు ఐఏఎస్ కావాలనుకుంటున్నారో మీరు స్పష్టంగా తెలుసుకుంటే కష్టకాలంలో కూడా ఆ లక్ష్యాన్ని మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక మూడోది, క్రమశిక్షణే విజయ రహస్యం. రోజుకు 15 గంటలు చదవడం కంటే ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు ఏకాగ్రతతో చదవడం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఇక నాలుగవది, ఆత్మవిశ్వాసం అవసరం. మీ సామర్థ్యాన్ని మీరు నమ్మితే అసాధ్యం అనుకున్న లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయి. ఇక ఐదవది, సరైన వనరులను సరిగ్గా ఉపయోగించుకోవాలి. మంచి పుస్తకాలు, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులు, సరైన మార్గదర్శకం విజయానికి ఎంతో ఉపయోగపడతాయి.